హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీ టెక్. రైల్వేలో ఖాళీగా ఉన్న 8113 ఎన్టీపీసీ ఉద్యోగాల భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ వీడియో ద్వారా ఈ ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలు, ఏజ్ ఎంత ఉండాలి, ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, శాలరీ ఎంత ఉంటుంది, ఈ ఉద్యోగాలకు ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి మరిన్ని విషయాల గురించి వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. డీటెయిల్స్లోకి వెళ్ళడానికంటే ముందు మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్తే 8113 ఎన్టీపీసీ ఉద్యోగాలకు వచ్చిన ఈ నోటిఫికేషన్లో 1736 చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఉద్యోగాలు, 994 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు, 3144 గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఉద్యోగాలు, 1507 జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు, 732 సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులైన స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ట్రాన్స్జెండర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్ వారు కూడా ఈ జాబ్కు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి హైట్, వెయిట్, చెస్ట్ అయితే అవసరం లేదు. ఈ జాబ్ యొక్క ఏజ్ విషయానికి వస్తే 1 జనవరి 2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. అయితే ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి వారి క్యాస్ట్ను బట్టి 3 నుంచి 6 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వారికి వారి క్యాస్ట్ను బట్టి 10 నుంచి 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే గ్రూప్ సి లేదా గ్రూప్ డిలో రైల్వే స్టాఫ్ గా ఉన్నారో వారు ఈ జాబ్కు వారి క్యాస్ట్ను బట్టి 40 నుంచి 45 సంవత్సరాలు వచ్చే వరకు ఈ జాబ్కు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే వీడోస్ లేదా డైవర్స్ తీసుకొని రీమ్యారీడ్ చేసుకుని మహిళలు వారి క్యాస్ట్ను బట్టి 35 నుంచి 40 సంవత్సరాలు వచ్చే వరకు ఈ జాబ్కు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అన్రిజర్వ్ మరియు ఎకనామికలీ వీకర్ సెక్షన్ వారు 2 జనవరి 1989 నుంచి 1 జనవరి 2007 మధ్య జన్మించి ఉండాలి. ఓబీసీ వారు 2 జనవరి 1986 నుంచి 1 జనవరి 2007 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వారు 2 జనవరి 1984 నుంచి 1 జనవరి 2007 మధ్య జన్మించి ఉండాలి. ఈ జాబ్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్ మరియు గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీలో అన్ని రకాల గ్రూప్స్ వారు ఈ జాబ్కు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డిగ్రీ ఓపెన్లో చేసినా సరే ఈ జాబ్కు ఎలిజిబుల్. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ మరియు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకు డిగ్రీ పాస్ అయి ఉండాలి. దీంతో పాటు హిందీ లేదా ఇంగ్లీష్లో మీకు టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. ఈ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే 5 స్టెప్పులలో ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. 1వది ప్రిలిమినరీ ఎగ్జామ్, 2వది మెయిన్స్ ఎగ్జామ్, 3వది స్కిల్ టెస్ట్, 4వది డాక్యుమెంట్ వెరిఫికేషన్, 5వది మెడికల్ టెస్ట్ ఆధారంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ జరగనున్నది. ఇప్పుడు వీటి గురించి వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ జాబ్కు అప్లై చేసుకున్న వారికి ప్రిలిమినరీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 100 క్వశ్చన్స్ ఉంటాయి. టైం 90 నిమిషాలు అయితే ఇస్తారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వారికి 120 నిమిషాల టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ లో జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్కులకు గాను 40 క్వశ్చన్స్ అయితే వస్తాయి. మ్యాథమెటిక్స్ నుంచి 30 మార్కులకు గాను 30 క్వశ్చన్స్ అయితే వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుంచి 30 మార్కులకు గాను 30 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ ఎగ్జామ్ హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ తో పాటు తెలుగులో కూడా ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. అంటే ప్రతి క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఒకటి కరెక్ట్, 3 రాంగ్ అయితే ఉంటాయి. మనం కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ లో 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. అంటే మీరు ఏదైనా ఎగ్జామ్ లో క్వశ్చన్ తప్పుగా చేసినట్లయితే మీకు ఆల్రెడీ వచ్చిన మార్క్స్ నుంచి 0.33 మార్క్స్ ను మీకు ఎక్స్ట్రాగా పెనాల్టీ రూపంలో కట్ చేస్తారు. ఒకవేళ మీకు తెలియని క్వశ్చన్స్ మీరు అటెండ్ చేయకుండా వదిలేస్తే అటువంటి క్వశ్చన్ కు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. ఈ ఎగ్జామ్ లో కాంపిటీషన్ ఎక్కువ మరియు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్ లో కేవలం మీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే అటెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ యొక్క ఫుల్ సిలబస్ నేను స్క్రీన్ పైన ఇచ్చాను, మీరు గమనించుకోగలరు. ఈ ఎగ్జామ్ లో అన్రిజర్వ్ మరియు ఎకనామికలీ వీకర్ సెక్షన్ వారికి 40%, ఓబీసీ మరియు ఎస్సీ వారికి 30%, ఎస్టీ వారికి 25% మార్క్స్ వస్తే క్వాలిఫైగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అభ్యర్థులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం, ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో అభ్యర్థులకు వచ్చిన మార్క్స్ ఆధారంగా ఒక ఉద్యోగానికి కేవలం 15 మందిని మాత్రమే సెలెక్ట్ చేసి
మెయిన్స్ ఎగ్జామ్ కు పిలవడం జరుగుతుంది. సో మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో క్వాలిఫై అవుతారో వారికి మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ 120 మార్కులకు ఉంటుంది. ఇందులో 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైం 90 నిమిషాలు అయితే ఇస్తారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వారికి 120 నిమిషాల సమయం అయితే ఇస్తారు. ఈ ఎగ్జామ్ లో జనరల్ అవేర్నెస్ నుంచి 50 మార్కులకు గాను 50 క్వశ్చన్స్ అయితే వస్తాయి. మ్యాథమెటిక్స్ నుంచి 35 మార్కులకు గాను 35 క్వశ్చన్స్ అయితే వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 మార్కులకు గాను 35 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ ఎగ్జామ్ యొక్క ఫుల్ సిలబస్ నేను స్క్రీన్ పైన ఇచ్చాను, మీరు గమనించుకోగలరు. ఈ ఎగ్జామ్ కూడా హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ తో పాటు తెలుగులో కూడా ఉంటుంది. ఈ ఎగ్జామ్ కూడా ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. ఈ మెయిన్స్ ఎగ్జామ్ లో కూడా 1/3 నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఈ ఎగ్జామ్ లో అన్ రిజర్వ్ మరియు ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి 40%, ఓబీసీ ఎస్సీ వారికి 30%, ఎస్టీ వారికి 25% మార్క్స్ వస్తే క్వాలిఫైగా చెప్పుకోవచ్చు. కానీ మీకు జాబ్ రావాలంటే ఈ మెయిన్స్ ఎగ్జామ్ లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం మీకు 75% కంటే ఎక్కువ మార్క్స్ వస్తేనే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో మీరు ఇప్పటి నుంచే కష్టపడి చదవండి. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ మరియు మెయిన్స్ ఎగ్జామ్ ఈ రెండు కూడా కంప్యూటర్ లో కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఈ మెయిన్స్ ఎగ్జామ్ లో కూడా క్వాలిఫై అవుతారో ఈ మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత ఎవరైతే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారో ఒక ఉద్యోగానికి 8 మంది చొప్పున సెలెక్ట్ చేసి వారికి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అదే విధంగా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ మరియు అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకు ఈ మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ టైపింగ్ లో మీ యొక్క టైపింగ్ స్పీడ్ అనేది ఇంగ్లీష్ పదాలు అయితే 30 వర్డ్స్ పర్ మినిట్, హిందీ పదాలు అయితే 25 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి. ఈ టైపింగ్ టెస్ట్ అనేది మీకు కంప్యూటర్ కీబోర్డ్ లో కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్ కేవలం క్వాలిఫై పర్పస్ కు మాత్రం కండక్ట్ చేస్తారు. ఈ టైపింగ్ టెస్ట్ లో వచ్చే మార్కులు ఎటువంటి మెరిట్లు యాడ్ అయితే చేయరు. ఎవరైతే ఈ టైపింగ్ టెస్ట్ లో కూడా క్వాలిఫై అవుతారో వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో మీ దగ్గర ఉండే అన్ని రకాల క్వాలిఫికేషన్స్ యొక్క సర్టిఫికేట్స్ ను మీరు సబ్మిట్ చేయాలి. ఎవరి డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్ గా ఉంటాయో అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఉద్యోగాలకు మెడికల్ టెస్ట్ అనేది కష్టంగా ఉండదు, నార్మల్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మాక్సిమం సెలెక్ట్ అయితే అవుతారు. ఎవరైతే ఈ మెడికల్ టెస్ట్ లో కూడా క్వాలిఫై అవుతారో అభ్యర్థులకు మెయిన్స్ ఎగ్జామ్ లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి జాబ్ అయితే కేటాయిస్తారు. ఈ విధంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ఇక్కడ అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించుకోవాలి, గూడ్స్ ట్రైన్ మాస్టర్ మరియు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఉద్యోగాలకు కేవలం ప్రిలిమినరీ ఎగ్జామ్ మరియు మెయిన్స్ ఎగ్జామ్ మాత్రమే ఉంటాయి. స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ తో పాటు కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. మిగిలిన 2 ఉద్యోగాలు అంటే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ మరియు జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకు ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ మరియు టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఈ జాబ్ కు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎవరైతే ఈ జాబ్ కు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు 14 సెప్టెంబర్ 2024 నుంచి 13 అక్టోబర్ 2024 లోపు www.indianrailways.gov.in అనే వెబ్సైట్ లో లాగిన్ అయ్యి ఈ జాబ్ కు అప్లై చేసుకోవాలి. ఈ జాబ్ కు అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్, ఫీమేల్స్, ట్రాన్స్జెండర్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ వారు 250 రూపాయలు చెల్లించి ఈ జాబ్ కు అప్లై చేసుకోవాలి. మిగిలిన కేటగిరీ వారు 400 రూపాయలు పే చేసి ఈ జాబ్ కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం, ఒక అభ్యర్థి కేవలం ఒక అప్లికేషన్ మాత్రమే ఫిలప్ చేయాలి. మీరు ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే మీ 2 అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అదే విధంగా మీరు అప్లై చేసే సమయంలో మీ అప్లికేషన్ చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయాలి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ జాబ్ యొక్క సాలరీ విషయానికి వస్తే ఉద్యోగం మరియు ఎక్స్పీరియన్స్ ను బట్టి నెలకు 29,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ప్రతి నెల సాలరీ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవడానికి బుక్స్ విషయానికి వస్తే జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్ కోసం లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్స్ లేదా అరిహంట్ జనరల్ నాలెడ్జ్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి. మ్యాథమెటిక్స్ కోసం ఆర్ఎస్ అగర్వాల్ లేదా ఎం టైరా అనే బుక్స్ ప్రిపేర్ అవ్వండి, చాలా బాగుంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ సబ్జెక్ట్స్ కోసం ఆర్కే అగర్వాల్ బుక్స్ లేదా ఎం టైరా అనే బుక్స్ ప్రిపేర్ అవ్వండి, చాలా బాగుంటాయి. ఈ బుక్స్ యొక్క నేమ్స్ నేను స్క్రీన్ పైన ఇచ్చాను, మీరు గమనించుకోగలరు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను.
మీకు ఇంకా ఇప్పటికీ ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన లింక్ మరియు అప్లై చేయడానికి కావాల్సిన లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేయడానికంటే ముందు నోటిఫికేషన్‌ను క్లియర్‌గా రెఫర్ చేసుకుంటే మంచిది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్‌ను మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేస్తూ, ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారితో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.